అమ్మగారికి పని వదిలేసి వెళ్ళానని తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా? నీకేం పర్వాలేదమ్మా, నేను సర్దుకుంటానుగా. నువ్వు వెళ్ళి ముందు వాడి పని చూడు. మీరా? వద్దండి బాబు. అవునమ్మా, నీకు తెలవదులే. ఇదొక్కటి నాకు తెలవదన్న మాటే గాని ఇంటి పనులన్నీ కాస్తో కూస్తో నేను చేస్తూనే ఉన్నానుగా. వెళ్ళు. వద్దండి బాబు, వద్దండి. వెళ్ళమంటుంటే లక్ష్మి, ఓ లక్ష్మి. అమ్మా శ్రీ మహాలక్ష్మి. అమ్మా లక్ష్మి. వస్తున్నానమ్మా. ఏమే భక్తురాలా, నువ్వు పని చేయడానికి వచ్చావా పాటలు పాడడానికి వచ్చావే? అది కాదమ్మా. తెల్లవారు దేవుడు ముందు కూర్చుని సంగీతాలు తీసుకుంటే పనులు ఎవరు చెప్తాడని తాత. అయిపోయినాయే, పనులన్నీ అయిపోయినాయిగా. ఏమైపోయినా శాతం పెడక చేయమంటే పాటలు పడతాం. లేదే, చేసింది చూడు, ఆ గోడ మీద చూడు, వేసింది పిడుగులన్నీ. అమ్మా నాన్న చెయ్యంతా. ఏమిటి చెయ్యంతా? గోమయం, గోరింటాకే. గోరింటాకు అయోమయంలాగే ఉంది. ఇదంతా పట్టపగలు పెట్టుకుంటారా గోరింటాకు? రాత్రులు పెట్టుకుంటే పక్కలన్నీ పాడవుతాయని పగలే పెట్టేసుకున్నానే. నాన్న అయితే నాకు గోరింటాకు పెట్టవు? గుడ్డులే గాడి గుడ్డు లేదు. స్కూల్కి వాళ్ళ త్వరగా పదని స్నానం చేయండి. అవును టైం అయిపోయి. లక్ష్మి, అమ్మాయికి తల నీళ్ళు పోయాలి, త్వరగా. అమ్మా ఈవేళ మొదటి రోజు బాబుని స్కూల్లో దేవెట్టి వచ్చి త్వరగా దింపేస్తా వెళ్ళు. పదమ్మా. అయ్యో దోశ చల్లారిపోయిందమ్మా, వేడి వేసి పడతాం. పదమ్మా. ఏదో ఘనకార్యం చేస్తుంటారు. పొట్టెంపాడు జమీందారు శ్రీ ప్రతాపరావు గారి ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతైంది. అరే బాపే బాప్. ఇంటితో పాటు జమీందారు వారి భార్య మరణించారు. ప్రభుత్వానికి అందిన వార్తలను బట్టి వారి కుమారుడు మాత్రం సజీవుడే ఎక్కడో ఉన్నట్టు తెలుస్తుంది. వారికి వారసుడు ఆ కుర్రవాడు ఒక్కడేనని కూడా తెలిసింది. అందువలన ఆ కుర్రవాడు జిల్లా కలెక్టర్ ముందు తగిన రుజువుతో హాజరై అర్జీ దాఖలు చేసుకున్న పక్షాన ప్రభుత్వాధీనంలో ఉన్న జమీందారు గారి స్థిర చరాస్తులన్నీ అతనికి అప్పగించబడగలవు. సి నారాయణరావు, జిల్లా కలెక్టర్, నెల్లూరు. సిద్ధయ్య, సిద్ధయ్య, కొంప మునిగింది. ఏం బాబు, ఏమైంది? అప్పులేనా పోలీసు వాళ్ళ? అదేం కాదు, మనకు యోగం పట్టిందో. యోగం? యోగమే. అదంతా దారిలో చెప్తాను కానీ ముందు కాలికు సాక్షి. రైట్ రైట్. బాబు బాబు అని అరెస్ట్ సరిపోయిందా? ఇలాంటి రద్దీ రోడ్డు మీద కురాని ఒంటరిగా వదిలేసి. ఇంకా నయం, ఏం ప్రమాదం జరగలేదు కానీ అలా జరిగితే ఏమయ్యేది? నన్ను ఏం చేయమంటారు? నా మాట ఏమన్నా వింటేనా? సమయానికి మీరు దేవుడల్లే వచ్చి కాపాడా, లేకపోతే ఏమయ్యేదు? నడవలేనంటాడు, కార్లు అంటాడు, సైకిల్ అంటాడు. నేను ఎక్కడి నుంచి తెచ్చేది చెప్పండి. ఏమై? అవునులే, జమీందారు పెట్టావు కాదు. లక్ష్మి, కురాడిని ఎస్ఎస్ స్కూల్కి తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి. భలే భలే మాస్టారు. లక్ష్మి, అది కూడా చూడు, ఆ మేడ మీద గదిలోనే నేను ఉండేది. నువ్వు రోజు బాబుని అక్కడ తీసుకురా, నేను సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్తాను. సాయంకాలం వచ్చి తీసుకెళ్తాను. అక్క థ్యాంక్స్ సార్ అని చెప్పక్క. ఏంటి థ్యాంక్స్? థ్యాంక్స్ సారు. కమా